హీరోయిన్స్ రెమ్యూనరేషన్ ఒకేసారి ఢమాల్మని పడిపోవడం వెనుక అసలు కారణం ఏమిటి? కోట్లల్లో ఉన్న పారితోషికాలు కాస్త లక్షల్లోకి ఎందుకొచ్చాయి? గొంతమ్మ కోరికలు కోరుతూ కోట్లిస్తే కానీ సాయం చేయని ముతుగుమ్మలకు ఈ రేంజ్ షాక్ ఎందుకు తగిలింది? పడిపోయిన నాన్ థియరిటికల్ రైట్స్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ పై ప్రభావం చూపిస్తున్నాయా? హీరోయిన్స్ రెమ్యూనరేషన్ ఒక్కసారిగా ఆ హీరోయిన్ 4 కోట్లు తీసుకుంటుందట, ఈ హీరోయిన్ 3 కోట్లు తీసుకుంటుందట. ఇండస్ట్రీలో నిన్న మొన్నటి వరకు ఇలాంటి వార్తలు వచ్చేవి, కానీ ఇప్పుడు సీన్ అంతా మారిపోయింది. సాయి పల్లవి లాంటి ఒకరిద్దరు హీరోయిన్స్ మినహాయిస్తే ఎవరికి కోటి రూపాయల పారితోషికం అందట్లేదు. సడన్ గా పడిపోయిన ఓటీటీ రైట్స్ ప్రభావం హీరోయిన్ల పారితోషికాలపై దారుణంగా చూపిస్తుంది. నాన్ థియేటికల్ బూమ్ లో ఉన్నప్పుడు హీరోయిన్స్ అడిగినంత ఇచ్చారు నిర్మాతలు, కానీ ఓటీటీ స్ట్రీమింగ్ కి ముందున్నంత డిమాండ్ లేనప్పుడు, పైగా ఆడియన్స్ చూపు ఎక్కువగా ప్రీ కంటెంట్ వైపు వెళ్తుంది. దాంతో నాన్ థియేటికల్ సెలబ్రిటీస్ హీరోయిన్స్ మార్కెట్ పడిపోయింది. అందుకే తమన్నా, కీర్తి సురేష్, కాజల్, రాశి ఖన్నా లాంటి బ్యూటీస్ ఓటీటీలోనూ పెద్దగా కనిపించట్లేదు. కరోనా టైంలో స్టార్ హీరోయిన్స్ అంతా ఓటీటీ వైపు వెళ్లారు, కానీ డిజిటల్ మార్కెటింగ్ దారుణంగా పడిపోయిందప్పుడు ముందుల రైట్స్ సేల్స్ అవ్వడం లేదు. పైగా శ్రీలీల లాంటి వాళ్ళేమో ఒక్క సీజన్ కే పరిమితం అవుతున్నారు. ఏ హీరోయిన్ కి స్టార్డమ్ మార్కెట్ లేదు. పూజా హెగ్డే, సమంత, తమన్నా ముందులా మెరవడం లేదు. అందుకే ఒకప్పట్లా హీరోయిన్లకు కోట్లు సమర్పించడానికి నిర్మాతలు సిద్ధంగా లేరు. హీరోయిన్స్ రెమ్యూనరేషన్ ఒకేసారి ఢమాల్మని పడిపోవడం వెనుక అసలు కారణం ఏమిటి? కోట్లల్లో ఉన్న పారితోషికాలు కాస్త లక్షల్లోకి ఎందుకొచ్చాయి? గొంతమ్మ కోరికలు కోరుతూ కోట్లిస్తే కానీ సాయం చేయని ముతుగుమ్మలకు ఈ రేంజ్ షాక్ ఎందుకు తగిలింది? పడిపోయిన నాన్ థియరిటికల్ రైట్స్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ పై ప్రభావం చూపిస్తున్నాయా? హీరోయిన్స్ రెమ్యూనరేషన్ ఒక్కసారిగా ఆ హీరోయిన్ 4 కోట్లు తీసుకుంటుందట, ఈ హీరోయిన్ 3 కోట్లు తీసుకుంటుందట. ఇండస్ట్రీలో నిన్న మొన్నటి వరకు ఇలాంటి వార్తలు వచ్చేవి, కానీ ఇప్పుడు సీన్ అంతా మారిపోయింది. సాయి పల్లవి లాంటి ఒకరిద్దరు హీరోయిన్స్ మినహాయిస్తే ఎవరికి కోటి రూపాయల పారితోషికం అందట్లేదు. సడన్ గా పడిపోయిన ఓటీటీ రైట్స్ ప్రభావం హీరోయిన్ల పారితోషికాలపై దారుణంగా చూపిస్తుంది. నాన్ థియేటికల్ బూమ్ లో ఉన్నప్పుడు హీరోయిన్స్ అడిగినంత ఇచ్చారు నిర్మాతలు, కానీ ఓటీటీ స్ట్రీమింగ్ కి ముందున్నంత డిమాండ్ లేనప్పుడు, పైగా ఆడియన్స్ చూపు ఎక్కువగా ప్రీ కంటెంట్ వైపు వెళ్తుంది. దాంతో నాన్ థియేటికల్ సెలబ్రిటీస్ హీరోయిన్స్ మార్కెట్ పడిపోయింది. అందుకే తమన్నా, కీర్తి సురేష్, కాజల్, రాశి ఖన్నా లాంటి బ్యూటీస్ ఓటీటీలోనూ పెద్దగా కనిపించట్లేదు. కరోనా టైంలో స్టార్ హీరోయిన్స్ అంతా ఓటీటీ వైపు వెళ్లారు, కానీ డిజిటల్ మార్కెటింగ్ దారుణంగా పడిపోయిందప్పుడు ముందుల రైట్స్ సేల్స్ అవ్వడం లేదు. పైగా శ్రీలీల లాంటి వాళ్ళేమో ఒక్క సీజన్ కే పరిమితం అవుతున్నారు. ఏ హీరోయిన్ కి స్టార్డమ్ మార్కెట్ లేదు. పూజా హెగ్డే, సమంత, తమన్నా ముందులా మెరవడం లేదు. అందుకే ఒకప్పట్లా హీరోయిన్లకు కోట్లు సమర్పించడానికి నిర్మాతలు సిద్ధంగా లేరు. హీరోయిన్స్ రెమ్యూనరేషన్ ఒకేసారి ఢమాల్మని పడిపోవడం వెనుక అసలు కారణం ఏమిటి? కోట్లల్లో ఉన్న పారితోషికాలు కాస్త లక్షల్లోకి ఎందుకొచ్చాయి? గొంతమ్మ కోరికలు కోరుతూ కోట్లిస్తే కానీ సాయం చేయని ముతుగుమ్మలకు ఈ రేంజ్ షాక్ ఎందుకు తగిలింది? పడిపోయిన నాన్ థియరిటికల్ రైట్స్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ పై ప్రభావం చూపిస్తున్నాయా? హీరోయిన్స్ రెమ్యూనరేషన్ ఒక్కసారిగా ఆ హీరోయిన్ 4 కోట్లు తీసుకుంటుందట, ఈ హీరోయిన్ 3 కోట్లు తీసుకుంటుందట. ఇండస్ట్రీలో నిన్న మొన్నటి వరకు ఇలాంటి వార్తలు వచ్చేవి, కానీ ఇప్పుడు సీన్ అంతా మారిపోయింది. సాయి పల్లవి లాంటి ఒకరిద్దరు హీరోయిన్స్ మినహాయిస్తే ఎవరికి కోటి రూపాయల పారితోషికం అందట్లేదు. సడన్ గా పడిపోయిన ఓటీటీ రైట్స్ ప్రభావం హీరోయిన్ల పారితోషికాలపై దారుణంగా చూపిస్తుంది. నాన్ థియేటికల్ బూమ్ లో ఉన్నప్పుడు హీరోయిన్స్ అడిగినంత ఇచ్చారు నిర్మాతలు, కానీ ఓటీటీ స్ట్రీమింగ్ కి ముందున్నంత డిమాండ్ లేనప్పుడు, పైగా ఆడియన్స్ చూపు ఎక్కువగా ప్రీ కంటెంట్ వైపు వెళ్తుంది. దాంతో నాన్ థియేటికల్ సెలబ్రిటీస్ హీరోయిన్స్ మార్కెట్ పడిపోయింది. అందుకే తమన్నా, కీర్తి సురేష్, కాజల్, రాశి ఖన్నా లాంటి బ్యూటీస్ ఓటీటీలోనూ పెద్దగా కనిపించట్లేదు. కరోనా టైంలో స్టార్ హీరోయిన్స్ అంతా ఓటీటీ వైపు వెళ్లారు, కానీ డిజిటల్ మార్కెటింగ్ దారుణంగా పడిపోయిందప్పుడు ముందుల రైట్స్ సేల్స్ అవ్వడం లేదు. పైగా శ్రీలీల లాంటి వాళ్ళేమో ఒక్క సీజన్ కే పరిమితం అవుతున్నారు. ఏ హీరోయిన్ కి స్టార్డమ్ మార్కెట్ లేదు. పూజా హెగ్డే, సమంత, తమన్నా ముందులా మెరవడం లేదు. అందుకే ఒకప్పట్లా హీరోయిన్లకు కోట్లు సమర్పించడానికి నిర్మాతలు సిద్ధంగా లేరు. హీరోయిన్స్ రెమ్యూనరేషన్ ఒకేసారి ఢమాల్మని పడిపోవడం వెనుక అసలు కారణం ఏమిటి? కోట్లల్లో ఉన్న పారితోషికాలు కాస్త లక్షల్లోకి ఎందుకొచ్చాయి? గొంతమ్మ కోరికలు కోరుతూ కోట్లిస్తే కానీ సాయం చేయని ముతుగుమ్మలకు ఈ రేంజ్ షాక్ ఎందుకు తగిలింది? పడిపోయిన నాన్ థియరిటికల్ రైట్స్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ పై ప్రభావం చూపిస్తున్నాయా? హీరోయిన్స్ రెమ్యూనరేషన్ ఒక్కసారిగా ఆ హీరోయిన్ 4 కోట్లు తీసుకుంటుందట, ఈ హీరోయిన్ 3 కోట్లు తీసుకుంటుందట. ఇండస్ట్రీలో నిన్న మొన్నటి వరకు ఇలాంటి వార్తలు వచ్చేవి, కానీ
ఇప్పుడు సీన్ అంతా మారిపోయింది. సాయి పల్లవి లాంటి ఒకరిద్దరు హీరోయిన్స్ మినహాయిస్తే ఎవరికి ₹1,00,00,000 పారితోషికం అందట్లేదు. సడన్ గా పడిపోయిన ఓటీటీ రైట్స్ ప్రభావం హీరోయిన్ల పారితోషికాలపై దారుణంగా చూపిస్తుంది. నాన్ థియేట్రికల్ బూమ్ లో ఉన్నప్పుడు హీరోయిన్స్ అడిగినంత ఇచ్చారు నిర్మాతలు. కానీ ఓటీటీ స్ట్రీమింగ్ కి ముందున్నంత డిమాండ్ లేనప్పుడు, పైగా ఆడియన్స్ చూపు ఎక్కువగా ప్రీ కంటెంట్ వైపు వెళ్తుంది. దాంతో నాన్ థియేట్రికల్ సెలబ్రిటీస్ హీరోయిన్స్ మార్కెట్ పడిపోయింది. అందుకే తమన్నా, కీర్తి సురేష్, కాజల్, రాశి ఖన్నా లాంటి బ్యూటీస్ ఓటీటీలోనూ పెద్దగా కనిపించట్లేదు. కరోనా టైంలో స్టార్ హీరోయిన్స్ అంతా ఓటీటీ వైపు వెళ్లారు. కానీ డిజిటల్ మార్కెటింగ్ దారుణంగా పడిపోయిందప్పుడు ముందుల రైట్స్ సేల్స్ అవ్వడం లేదు. పైగా శ్రీలీల లాంటి వాళ్ళేమో ఒక్క సీజన్ కే పరిమితం అవుతున్నారు. ఏ హీరోయిన్ కి స్టార్డమ్ మార్కెట్ లేదు. పూజా హెగ్డే, సమంత, తమన్నా ముందులా మెరవడం లేదు. అందుకే ఒకప్పట్లా హీరోయిన్లకు కోట్లు సమర్పించడానికి నిర్మాతలు సిద్ధంగా లేరు. హీరోయిన్స్ రెమ్యూనరేషన్ ఒకేసారి ఢమాల్మని పడిపోవడం వెనుక అసలు కారణం ఏమిటి? కోట్లల్లో ఉన్న పారితోషికాలు కాస్త లక్షల్లోకి ఎందుకొచ్చాయి? గొంతమ్మ కోరికలు కోరుతూ కోట్లిస్తే కానీ సాయం చేయని ముతుగుమ్మలకు ఈ రేంజ్ షాక్ ఎందుకు తగిలింది? పడిపోయిన నాన్ థియేట్రికల్ రైట్స్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ పై ప్రభావం చూపిస్తున్నాయా? హీరోయిన్స్ రెమ్యూనరేషన్ ఒక్కసారిగా ఆ హీరోయిన్ 4 కోట్లు తీసుకుంటుందట, ఈ హీరోయిన్ 3 కోట్లు తీసుకుంటుందట. ఇండస్ట్రీలో నిన్న మొన్నటి వరకు ఇలాంటి వార్తలు వచ్చేవి. కానీ ఇప్పుడు సీన్ అంతా మారిపోయింది. సాయి పల్లవి లాంటి ఒకరిద్దరు హీరోయిన్స్ మినహాయిస్తే ఎవరికి ₹1,00,00,000 పారితోషికం అందట్లేదు. సడన్ గా పడిపోయిన ఓటీటీ రైట్స్ ప్రభావం హీరోయిన్ల పారితోషికాలపై దారుణంగా చూపిస్తుంది. నాన్ థియేట్రికల్ బూమ్ లో ఉన్నప్పుడు హీరోయిన్స్ అడిగినంత ఇచ్చారు నిర్మాతలు. కానీ ఓటీటీ స్ట్రీమింగ్ కి ముందున్నంత డిమాండ్ లేనప్పుడు, పైగా ఆడియన్స్ చూపు ఎక్కువగా ప్రీ కంటెంట్ వైపు వెళ్తుంది. దాంతో నాన్ థియేట్రికల్ సెలబ్రిటీస్ హీరోయిన్స్ మార్కెట్ పడిపోయింది. అందుకే తమన్నా, కీర్తి సురేష్, కాజల్, రాశి ఖన్నా లాంటి బ్యూటీస్ ఓటీటీలోనూ పెద్దగా కనిపించట్లేదు. కరోనా టైంలో స్టార్ హీరోయిన్స్ అంతా ఓటీటీ వైపు వెళ్లారు. కానీ డిజిటల్ మార్కెటింగ్ దారుణంగా పడిపోయిందప్పుడు ముందుల రైట్స్ సేల్స్ అవ్వడం లేదు. పైగా శ్రీలీల లాంటి వాళ్ళేమో ఒక్క సీజన్ కే పరిమితం అవుతున్నారు. ఏ హీరోయిన్ కి స్టార్డమ్ మార్కెట్ లేదు. పూజా హెగ్డే, సమంత, తమన్నా ముందులా మెరవడం లేదు. అందుకే ఒకప్పట్లా హీరోయిన్లకు కోట్లు సమర్పించడానికి నిర్మాతలు సిద్ధంగా లేరు. హీరోయిన్స్ రెమ్యూనరేషన్ ఒకేసారి ఢమాల్మని పడిపోవడం వెనుక అసలు కారణం ఏమిటి? కోట్లల్లో ఉన్న పారితోషికాలు కాస్త లక్షల్లోకి ఎందుకొచ్చాయి? గొంతమ్మ కోరికలు కోరుతూ కోట్లిస్తే కానీ సాయం చేయని ముతుగుమ్మలకు ఈ రేంజ్ షాక్ ఎందుకు తగిలింది? పడిపోయిన నాన్ థియేట్రికల్ రైట్స్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ పై ప్రభావం చూపిస్తున్నాయా? హీరోయిన్స్ రెమ్యూనరేషన్ ఒక్కసారిగా ఆ హీరోయిన్ 4 కోట్లు తీసుకుంటుందట, ఈ హీరోయిన్ 3 కోట్లు తీసుకుంటుందట. ఇండస్ట్రీలో నిన్న మొన్నటి వరకు ఇలాంటి వార్తలు వచ్చేవి. కానీ ఇప్పుడు సీన్ అంతా మారిపోయింది. సాయి పల్లవి లాంటి ఒకరిద్దరు హీరోయిన్స్ మినహాయిస్తే ఎవరికి ₹1,00,00,000 పారితోషికం అందట్లేదు. సడన్ గా పడిపోయిన ఓటీటీ రైట్స్ ప్రభావం హీరోయిన్ల పారితోషికాలపై దారుణంగా చూపిస్తుంది. నాన్ థియేట్రికల్ బూమ్ లో ఉన్నప్పుడు హీరోయిన్స్ అడిగినంత ఇచ్చారు నిర్మాతలు. కానీ ఓటీటీ స్ట్రీమింగ్ కి ముందున్నంత డిమాండ్ లేనప్పుడు, పైగా ఆడియన్స్ చూపు ఎక్కువగా ప్రీ కంటెంట్ వైపు వెళ్తుంది. దాంతో నాన్ థియేట్రికల్ సెలబ్రిటీస్ హీరోయిన్స్ మార్కెట్ పడిపోయింది. అందుకే తమన్నా, కీర్తి సురేష్, కాజల్, రాశి ఖన్నా లాంటి బ్యూటీస్ ఓటీటీలోనూ పెద్దగా కనిపించట్లేదు. కరోనా టైంలో స్టార్ హీరోయిన్స్ అంతా ఓటీటీ వైపు వెళ్లారు. కానీ డిజిటల్ మార్కెటింగ్ దారుణంగా పడిపోయిందప్పుడు ముందుల రైట్స్ సేల్స్ అవ్వడం లేదు. పైగా శ్రీలీల లాంటి వాళ్ళేమో ఒక్క సీజన్ కే పరిమితం అవుతున్నారు. ఏ హీరోయిన్ కి స్టార్డమ్ మార్కెట్ లేదు. పూజా హెగ్డే, సమంత, తమన్నా ముందులా మెరవడం లేదు. అందుకే ఒకప్పట్లా హీరోయిన్లకు కోట్లు సమర్పించడానికి నిర్మాతలు సిద్ధంగా లేరు. హీరోయిన్స్ రెమ్యూనరేషన్ ఒకేసారి ఢమాల్మని పడిపోవడం వెనుక అసలు కారణం ఏమిటి? కోట్లల్లో ఉన్న పారితోషికాలు కాస్త లక్షల్లోకి ఎందుకొచ్చాయి? గొంతమ్మ కోరికలు కోరుతూ కోట్లిస్తే కానీ సాయం చేయని ముతుగుమ్మలకు ఈ రేంజ్ షాక్ ఎందుకు తగిలింది? పడిపోయిన నాన్ థియేట్రికల్ రైట్స్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ పై ప్రభావం చూపిస్తున్నాయా? హీరోయిన్స్ రెమ్యూనరేషన్ ఒక్కసారిగా ఆ హీరోయిన్ 4 కోట్లు తీసుకుంటుందట, ఈ హీరోయిన్ 3 కోట్లు తీసుకుంటుందట. ఇండస్ట్రీలో నిన్న మొన్నటి వరకు ఇలాంటి వార్తలు వచ్చేవి. కానీ ఇప్పుడు సీన్ అంతా మారిపోయింది. సాయి పల్లవి లాంటి ఒకరిద్దరు హీరోయిన్స్ మినహాయిస్తే ఎవరికి ₹1,00,00,000 పారితోషికం అందట్లేదు. సడన్ గా పడిపోయిన ఓటీటీ రైట్స్ ప్రభావం హీరోయిన్ల పారితోషికాలపై దారుణంగా చూపిస్తుంది. నాన్ థియేట్రికల్ బూమ్ లో ఉన్నప్పుడు హీరోయిన్స్ అడిగినంత ఇచ్చారు నిర్మాతలు. కానీ ఓటీటీ స్ట్రీమింగ్ కి ముందున్నంత డిమాండ్ లేనప్పుడు, పైగా ఆడియన్స్ చూపు ఎక్కువగా ప్రీ కంటెంట్ వైపు వెళ్తుంది. దాంతో నాన్ థియేట్రికల్ సెలబ్రిటీస్ హీరోయిన్స్ మార్కెట్ పడిపోయింది. అందుకే తమన్నా,
కీర్తి సురేష్, కాజల్, రాశి ఖన్నా లాంటి బ్యూటీస్ ఓటీటీలోనూ పెద్దగా కనిపించట్లేదు. కరోనా టైంలో స్టార్ హీరోయిన్స్ అంతా ఓటీటీ వైపు వెళ్లారు. కానీ డిజిటల్ మార్కెటింగ్ దారుణంగా పడిపోయిందప్పుడు. ముందుల రైట్స్ సేల్స్ అవ్వడం లేదు. పైగా శ్రీలీల లాంటి వాళ్ళేమో ఒక్క సీజన్ కే పరిమితం అవుతున్నారు. ఏ హీరోయిన్ కి స్టార్డమ్ మార్కెట్ లేదు. పూజా హెగ్డే, సమంత, తమన్నా ముందులా మెరవడం లేదు. అందుకే ఒకప్పట్లా హీరోయిన్లకు కోట్లు సమర్పించడానికి నిర్మాతలు సిద్ధంగా లేరు. హీరోయిన్స్ రెమ్యూనరేషన్ ఒకేసారి ఢమాల్మని పడిపోవడం వెనుక అసలు కారణం ఏమిటి? కోట్లల్లో ఉన్న పారితోషికాలు కాస్త లక్షల్లోకి ఎందుకొచ్చాయి? గొంతమ్మ కోరికలు కోరుతూ కోట్లిస్తే కానీ సాయం చేయని ముతుగుమ్మలకు ఈ రేంజ్ షాక్ ఎందుకు తగిలింది? పడిపోయిన నాన్ థియరిటికల్ రైట్స్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ పై ప్రభావం చూపిస్తున్నాయా? హీరోయిన్స్ రెమ్యూనరేషన్ ఒక్కసారిగా ఆ హీరోయిన్ 4 కోట్లు తీసుకుంటుందట, ఈ హీరోయిన్ 3 కోట్లు తీసుకుంటుందట. ఇండస్ట్రీలో నిన్న మొన్నటి వరకు ఇలాంటి వార్తలు వచ్చేవి. కానీ ఇప్పుడు సీన్ అంతా మారిపోయింది. సాయి పల్లవి లాంటి ఒకరిద్దరు హీరోయిన్స్ మినహాయిస్తే ఎవరికి కోటి రూపాయల పారితోషికం అందట్లేదు. సడన్ గా పడిపోయిన ఓటీటీ రైట్స్ ప్రభావం హీరోయిన్ల పారితోషికాలపై దారుణంగా చూపిస్తుంది. నాన్ థియేటికల్ బూమ్ లో ఉన్నప్పుడు హీరోయిన్స్ అడిగినంత ఇచ్చారు నిర్మాతలు. కానీ ఓటీటీ స్ట్రీమింగ్ కి ముందున్నంత డిమాండ్ లేనప్పుడు, పైగా ఆడియన్స్ చూపు ఎక్కువగా ప్రీ కంటెంట్ వైపు వెళ్తుంది. దాంతో నాన్ థియేటికల్ సెలబ్రిటీస్ హీరోయిన్స్ మార్కెట్ పడిపోయింది. అందుకే తమన్నా, కీర్తి సురేష్, కాజల్, రాశి ఖన్నా లాంటి బ్యూటీస్ ఓటీటీలోనూ పెద్దగా కనిపించట్లేదు. కరోనా టైంలో స్టార్ హీరోయిన్స్ అంతా ఓటీటీ వైపు వెళ్లారు. కానీ డిజిటల్